విశేష ధర్మాల గురించి మనం ప్రతిరోజు కూడా చర్చించుకుంటున్నాం. మరి ఈ విశేష ధర్మాలను మనం ఆచరించడం వల్ల ఏంటంటే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. నేటి కార్యక్రమంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనసు దాని మీద పూర్తిగా లగ్నం చేయాలి. ఏకాగ్రత ఎప్పుడైతే లోపిస్తుందో మనం జీవితంలో ఎటువంటి విజయాలను కూడా సాధించలేము అని చెప్పి అనుకున్నాం. ఉదాహరణకు ఒక విద్యార్థిని తీసుకుంటే చదువుకునే సమయం ఏదైతే గంటో 2 గంటలో 3 గంటల పాటు ఉందో పూర్తిగా మనసును దాని మీద లగ్నం చేయాలి. ఎప్పుడైతే పుస్తకం ముందు పెట్టుకుని ఇతరత్ర ఆలోచనలు చేస్తూ ఉన్నారో అప్పుడు ఏమైపోతుందంటే చదివిన చదువు అతనికి వంట పడదని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. మరి ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలండి? అందరికీ ఎదురయ్యే సమస్యగా చెప్పొచ్చు. ఇటువంటి వారంటే ప్రధానంగా ఏంటంటే ఏకాగ్రతను అలవర్చుకోవాలి. ఇది ఒక రోజులోనో ఒక గంటలోనో ఒక వారం రోజుల్లోనూ మనకు రాదని చెప్పవచ్చు. ఎందుకంటే మన మనస్సు కోతి లాంటిది, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకు బుద్ధి అనేది చెప్తూ ఉంటుంది, అటు వెళ్తున్నావు, వెళ్ళకూడదు, తప్పు చేస్తున్నావు, చేయకూడదు, ఇది చదువుకోవాల్సిన సమయం, నువ్వు టీవీ చూడకూడదు, ఇది చదువుకోవాల్సిన సమయం, నువ్వు స్నేహితులతో తిరుగుతున్నావు అని చెప్పినప్పటికీ కూడా ఏంటంటే మన మనసు ఏదైతే కోరుతుందో మనం అటువైపుగా వెళ్ళిపోతాం. ఆ తర్వాత బాధపడుతుంటామని చెప్పొచ్చు. మరి ఇటువంటి సమస్యను ప్రధానంగా మనందరికీ ఏంటంటే ఇష్ట దైవం యొక్క ఆరాధన చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా వెళ్ళినంత వరకు ఏంటంటే యోగా, ధ్యానం, మెడిటేషన్ ఇటువంటివి ఉంటాయి కదా, వీటిని చేయడం వల్ల కూడా అంటే ప్రతిరోజు కూడా చేయాలి. చేసినప్పుడు ఏమైపోతుందంటే మన మనసు మన అధీనంలోకి వస్తుంది. ఇప్పుడు నేను చదువుకోవడానికి కూర్చుంటున్నాను, నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలి, కేవలం చదువు పట్లే నా మనసు ఏకాగ్రతగా ఉండాలని చెప్పి అనుకున్నాం అనుకోండి, మన మనసు మన మాట వింటుంది. అదేవిధంగా వంట చేసేవారి విషయానికి వస్తే ఒక గృహిణి వంట చేస్తుంది, ఇప్పుడు నేను చక్కగా వండి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను, ఈరోజు చేసే వంట చక్కగా టేస్టీగా రావాలి, నా మనసులో ఉన్నటువంటి ఇతరత్ర ఆలోచనలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ దూరం అవ్వాలి అని చెప్పి ఎప్పుడైతే తన మనసును తన అధీనంలో ఉంచుకుంటుందో ఆ రోజు చేసే వంట బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది అన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ కేవలం నేను ఉదాహరణ రూపంలో వివరిస్తాను. ఇక ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఏకాగ్రత రావాలంటే ఒక రోజులో వచ్చేది కాదు. మనం గత కొద్ది రోజుల క్రితం చెప్పుకున్నాం, మనకి ఏదైనా ఒక పని విజయం సాధించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏకాగ్రత, దాంతోపాటుగా ఓర్పు కూడా మనకు అవసరం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఓర్పు వహించాలి. అంటే ఏంటి? ఒక వ్యక్తి ఉదాహరణకు అనారోగ్య కారణాల వల్ల బరువు తగ్గాలని చెప్పి అనుకున్నాడు. డాక్టర్ అతనికి ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేయమనో, జిమ్కి వెళ్ళమనో, వ్యాయామం చేయమనో చెప్పాడు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఏమవుతుందంటే ఒక వారం 10 రోజులు వెళ్ళడం, నాకు ఏమాత్రం కూడా ఫలితం కనిపించలేదని చెప్పి మానేస్తుంటారు. ఇది కూడా తప్పని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓర్పు కావాలి, ఏకాగ్రత కావాలి. మనం ఈరోజు చేస్తున్నటువంటి వ్యాయామం అయితే ఉందో మనకు అది మన కళ్ళకు కనిపించడానికి ఏంటంటే ఒక 6 మాసాలు, సంవత్సరం కాలం పడుతుంది. ఇక్కడ మనం ఓర్పు వహించలేకపోతున్నాం, ఆ మధ్యలో ఆ పని మానేస్తున్నాం. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా మనకు అధికమవుతాయి. కాబట్టి ఏకాగ్రత, ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు అందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మరింత ఓర్పు, ఏకాగ్రత మనందరికీ కూడా అవసరం అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా విశేష ధర్మంలో మరొక ధర్మం ఏంటంటే కొంతమంది వ్యక్తులకి ఏదైనా ఒక విషయం మనం చెప్పామనుకోండి, ఇలా కాదండి, ఇలా చేయాలని, వారు ఓ పట్టాన దాన్ని అంగీకరించరు. నాకు తెలుసండి, అది ఇంతేనండి, ఇది ఇలాగండి అని చెప్పేసి, అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళను ఒక సామెత ఉంది చూసారా, ఆ విధంగా మూర్ఖంగా వీరు వాదన చేస్తుంటారు, మూర్ఖంగా ఆలోచనలు చేస్తుంటారని చెప్పొచ్చు. ఇది కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. పెద్దలు ఏదైనా ఒక విషయం వారి అనుభవ రీత్యా మనకు చెప్పినప్పుడు మనం జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలి అని చెప్పేసి, అత్యున్నత స్థానంలో నిలబడాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మనలో 100కి దాదాపుగా 90% మంది విజయం సాధించలేకపోతున్నారు. అపజయాల శాతం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మన పెద్దలు ఒక సామెత చెప్పారు చూడండి, ఉత్తముడు అనేవాడు ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పని యొక్క లోతుపాట్లు పూర్తిగా పరిశీలించేసి ఆ తర్వాత నేను ఆ పని చేయడానికి నాకు ఆ తెలివితేటలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కొద్దిగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని మొదలు పెడతాడు. ఆ మొదలుపెట్టిన పని నుంచి ఏమాత్రం కూడా వెనక్కి రాడని చెప్పవచ్చు. ఇక మధ్యముడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను అన్నిటి గురించి ఆలోచన చేస్తుంటారు, ఏ పని పూర్తిగా చేయడం. అంటే కొంతకాలం ముందుకు వెళ్తారు, ఈ పని చేయాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగం సంపాదించాలి, నేను సివిల్ ఎగ్జామ్ రాసుకోవాలి, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఈ విధంగా వెళ్తుంటాడు. కానీ మధ్యలోనే ఒక 2 సార్లు అపజయాలు అతనికి రాగానే, అంటే ఒక 2 సార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అతను పాస్ అవ్వలేకపోయాడు అనుకోండి, ఇక నా చేత కాదని చెప్పేసి వెనక్కి వచ్చేసి మరొక పని ప్రారంభం చేస్తుంటారు. ఇది మధ్యముడి యొక్క ఆలోచనలు. ఇక 3వ రకం వ్యక్తి యొక్క ఆలోచన విషయానికి వస్తే వాళ్ళు ఏ పని కూడా ఎప్పుడూ కూడా చేయరు, ఎటువంటి బాధ్యతలు కూడా స్వీకరించరు, జీవితాన్ని అలా సరదాగా గడిపేస్తుంటారు, ఎదురు వ్యక్తుల మీద ఆధారపడి జీవించేస్తుంటారు. ప్రతి దానికి కూడా ఎక్కువగా ఊహించుకుంటూ నేను అది చేస్తా, ఇది చేస్తా అనడం, ఉదయం లేచిన తర్వాత ఏమీ చేయలేకపోవడం, అంటే ఏ పని కూడా వారు ప్రారంభం చేయరని చెప్పవచ్చు. వీరు జీవితాంతం కూడా అధముడుగా ఉండిపోతారని చెప్పవచ్చు. కాబట్టి మనం జీవితంలో ఉత్తమంగా నిలబాలి, ఉత్తమమైన వ్యక్తిగా మనం రాణించాలి, ఉత్తమ స్థానానికి ఎదగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నామో
ప్రధానంగా అటువైపు ప్రయత్నాలు చేసేటప్పుడు మనల్ని మనం ఒక్కసారి పునః సమీక్షించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. మరి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇతరత్ర గ్రహ కారణాల వల్ల అని చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పాలంటే వారు ఆ స్థాయికి వెళ్ళలేకపోవడం కూడా జరుగుతుంది. అంటే ఏంటంటే వారికి అంత స్థాయికి వెళ్ళేది వారి జాతకంలో యోగం లేదనుకోండి, కొంత కష్టమవుతుందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 100కి 80-90% మంది మధ్యలోనే ఆగిపోయే వాళ్ళైతే కేవలం ఒక 5-6 మంది మాత్రమే వారు అనుకున్నది సాధిస్తున్నారని చెప్పవచ్చు. ఇక నేటి కార్యక్రమంలో తెలుసుకున్నాం, ఎదుటి వ్యక్తులు ఏదైనా అనుభవజ్ఞులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ ఏదైనా మనకు సలహా ఇచ్చినప్పుడు మూర్ఖంగా దాన్ని కొట్టి పారేయకుండా కొంతవరకు ఆలోచించేసి ఎప్పుడూ కూడా మనం ప్రధానంగా చెప్పాలంటే ఉత్తేజంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడం మనం మొదలుపెట్టినప్పుడు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతాము. ఎప్పుడైతే ఓటమి వస్తుందేమో అని చెప్పి భయపడి పారిపోతాము, భయపడి పనులు చేయకుండా ఆగిపోతాము, లేదా ఒక్కసారి ప్రయత్నం చేసిన వెంటనే ఒక చిన్న ఓటమి రాగానే ఇక నా జీవితం ఇంతే, నేను ఏమీ కూడా సాధించలేదని చెప్పేసి ఎప్పుడైతే నిరాశగా నిస్తేజంగా ఉండిపోతామో నిజంగా కూడా జీవితంలో భగవంతుడు మనకి ఎంత సరస్వతి కటాక్షాన్ని ఇచ్చినా కూడా అది 100% వృధా అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం టార్గెట్ అనేది పెద్దగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ఆటంకాలు కూడా అదేవిధంగా వస్తాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనం ఒక 100 గజాల స్థలం తీసుకొని అక్కడ ఇల్లు నిర్మిస్తే కొన్ని రకాల ఆటంకాలు వస్తే, అదే 1000 గజాల స్థలంలో ఒక బంగ్లా నిర్మించాలనుకోండి మరిన్ని ఆటంకాలు వస్తాయి. కాబట్టి టార్గెట్ ఇక్కడ 1000 గజాలు పెద్దగా పెట్టుకున్నాం, కష్టాలు సమస్యలు కూడా పెద్దగా వస్తాయి. దీనికి ముందే మనం మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. అంతేకాని నాకు ఆ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి వాటి మధ్యలోనే ఆపివేయడం కానీ, లేకపోతే నిరాశకు లోనవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కష్టాల నుంచినే మనం జీవితంలో అనుభవం అంటాం కదా మనకు వస్తుంది. సుఖాలు ఉన్నప్పుడు, గెలుపు ఉన్నప్పుడు మనకు పెద్దగా అనుభవం ఏమి ఉండదని చెప్పవచ్చు, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కష్టాల నుంచే మనం జీవితంలో చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి మనకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఎదుటి వ్యక్తులను అడిగి కానీ, నిపుణులను కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులను కానీ అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. నాకు తెలుసు, నేను ఎవరిని అడగను అని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం కిందే. దీన్ని కూడా మనం లెక్కించాల్సి వస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇల్లు కావచ్చు, పనిచేసే ఆఫీస్ కావచ్చు, ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఎందుకంటే ఇక్కడ మనం శౌచం అంటాం దీన్ని. ఎంత శుభ్రంగా ఉంటే మనకు వాతావరణం అంటాం కదా, మన మనసు కూడా అంత శుభ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే మనం చూడండి, ఒక ఆలయానికి వెళ్ళాలి, ఒక పూజకు కూర్చోవాలి అంటే మొట్టమొదటిగా మనందరం కూడా స్నానం చేస్తుంటాం. ఎందుకు స్నానం చేస్తామంటే శారీరక శుద్ధి కోసం. శరీరం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనస్సు కూడా శుద్ధి కావడం ప్రారంభమవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసినప్పుడు మనలో చాలామందికి లేదా కొంతమందికి అని చెప్పవచ్చు, ప్రధానంగా ఏంటంటే వారు ఆఫీస్కో ఇంటికో వెళ్ళినప్పుడు చాలా చక్కగా అలంకరించుంటారు, చాలా పరిశుభ్రంగా ఉంటుంది, మంచి రకరకాల వస్తువులు, విలువైన వస్తువులు అంతా కూడా అమర్చుకుంటారు. కానీ ప్రధానంగా ఏంటంటే కేవలం చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రాన, మనం నివసించే గదిను, పనిచేసే కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రాన మనం విజయం సాధించలేము. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన మనస్సును, శరీరాన్ని, మాటను, అదేవిధంగా ప్రధానంగా మన మనసులో మెదిరే ఆలోచనలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మనల్ని మనం మోసం చేసుకోవడం అంటూ మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుందంటే జీవితంలో మనం అనుకున్నది సాధించలేమని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ పరిశుభ్రత, శౌచం అన్న విషయానికి వస్తే కేవలం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, ఏదైతే మనం నివసించే ఇల్లు, పనిచేసే కార్యాలయం ఉందో దాన్నే కాకుండా ప్రధానంగా మన మనస్సును కూడా మనం శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మనం శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటుగా మన నోటి నుండి మాట ఏదైతే వస్తుందో ఈ మాట వల్లనే మనం ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పవచ్చు. ఒక వ్యక్తితో స్నేహపూర్వకంగా మాట్లాడతామా, సంతోషంగా మాట్లాడతామా, ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతామా అన్న అంశాలు కూడా ఇక్కడ ప్రధాన పాత్రను పోషిస్తాయి. మనం ఇదే కార్యక్రమంలో మొట్టమొదటిగా చెప్పుకున్నాం, విశేష ధర్మంలో అంకుటిత దీక్ష అన్న విషయంలో మనం ఏదన్నా ముందుకు వెళ్ళేటప్పుడు 10 మంది మనల్ని మాటలతోటి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది మాటలతోటి సపోర్ట్ కూడా చేస్తుంటారని చెప్పేసి. ఈ విధంగా మనల్ని ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులు మాటలతోటి ప్రోత్సహించారో అదే విషయంలో కొంతమంది వ్యక్తులు మాటలతోటి నిరుత్సాహపరిచారో, ఈ రెండింటి విషయాల్ని మనం గుర్తుంచుకొని జీవితంలో ఎదుటి వ్యక్తితోటి సంభాషణ చేసేటప్పుడు మన మాట మృదువుగా ఉండేలా, ఎదుటి వ్యక్తులకి నొప్పి కలిగించకుండా, అంటే ఏంటంటే ఇక్కడ లేదు అని చెప్పాలని చెప్పని అనుకోండి, లేదని చెప్పవచ్చు, అందులో తప్పులేదు. ఒక వ్యక్తి వచ్చి అర్జెంట్గా నాకు ₹1,00,000 అప్పు ఇవ్వాలి అని చెప్పి అడిగారు అనుకోండి, మన దగ్గర ఉండి మనం లేదని చెప్పవచ్చు, అందులో ఏం తప్పులేదు. ఏమి మృదువుగా లేదండి, నాకే ఈ మధ్య ఏదో ఖర్చు వచ్చింది, నేను వాడుకున్నాను, ప్రస్తుతం నేను మీకు అంత సహాయం చేయలేనండి అని చెప్పవచ్చు. అలా కాకుండా ఆ మాటను పరుషంగా చెప్పామనుకోండి, నేను నా దగ్గర ఉందండి డబ్బు, మీరు తిరిగి ఇస్తారు లేదు, నేను ఇవ్వనని చెప్పి అనుకున్నాను, నేను ఇవ్వదలుచుకోలేదని చెప్పి అన్నాను అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనం లేదని చెప్పడం ఒక రకమైన అతనికి బాధ అయితే, ఇక్కడ మన డబ్బు, మన కష్టాజీతం, మన ఇష్టం, ఇక్కడ ఇవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు. కానీ ఆ వ్యక్తితో మనం పరుషంగా మాట్లాడడం వల్ల ఆ వ్యక్తి బాధపడతాడు, నొచ్చుకుంటాడు, దీనివల్ల కూడా మనకు దోషాలు తగులుతాయి. సాధ్యమైనంత వరకు కూడా మనం కొంతవరకు ఇటువంటి మాట ఏదైతే ఉందో, ప్రధానంగా చెప్పాలంటే మనస్సు ఉంది కదా, ఆ మనసును కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మనసు చెడు ఆలోచనల వైపు ఎప్పుడు లాగేస్తూ ఉంటుంది, అటు వెళ్లకుండా
ప్రధానంగా మనం బుద్ధిని కూడా నియంత్రించుకుంటే జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతామని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో ఇటువంటి అంశాలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశం గురించి పరిశీలించేద్దాం.